త్వరలో మీ ఊరికి ఒక అమ్మాయి రాబోతుంది. కళ్యాణ యోగం లేక బాధపడుతున్న అమ్మాయి. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తుంది. శివరామరాజు గారు, ఆ సాధువు చెప్పినట్టు ప్రతి నవమికి ఓ నరుడు పోతాడు అని అన్నారు కదా. ఒకప్పుడు ఈ గుడి ధర్మకర్త రాత్రి టౌన్ నుంచి వస్తూ అర్ధరాత్రి గుడి దగ్గర ఏదో కనిపించిందని అలా బీసుకుపోయారు. ఉలుకు లేదు పలుకు లేదు, పాపం. అలా చనిపోయాడు అనుకున్న వ్యక్తి నా చేతి స్పర్శతో లేవడంతో శివరామరాజు తాతయ్యతో పాటు ఊరు జనానికి నా మీద నమ్మకం పెరిగింది. నేనే గుడి సమస్యని పరిష్కరించడానికి వచ్చిన సాక్షాత్తు సీతమ్మను అన్నారు. శివరామరాజు తాతయ్య నా గురించి అందరికీ వివరంగా చెప్పారు. ఋషి చెప్పిన అమ్మాయిని నేనేనని అందరూ నమ్మారు. ఆ సీతమ్మ తల్లే నీ రూపంలో వచ్చిందమ్మా. నిజంగా నువ్వు సీతమ్మవే. అవును. ఒప్పుకో అమ్మా. అలాగే ఈ రోజు నుంచి నేను బొబ్బర్లంక సీతని, శివరామరాజు గారి మనవరాలు సీతని. ఆ రోజు నుంచి వాడు నన్ను సీతగా నమ్మారు.
నేను సీతనై కట్టు బొట్టు మార్చుకున్నాను చైతన్య. ఈ రోజు నుండి సీతల గురించి ఎవరడిగినా నా మనవరాలని చెప్పండి. ఈ పిల్ల ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగిన అమ్మాయి అని చెప్పండి. ఇది మన ఊరి కట్టుబాటు. ఈ కట్టుబాటు దాటితే ఊరు బహిష్కరణే. అలా ఒప్పుకుంటున్నామని ప్రమాణం చేయండి. అలా ఊరు కట్టుబాటుకే కట్టు బొట్టు మార్చుకొని సీతనయ్యాను చైతన్య. మీ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది. నా పెళ్లి జరిగితే నేను అమ్మ నాన్న మాత్రమే సంతోషంగా ఉంటాం. కానీ సీతారాముల కళ్యాణం జరిగితే అందరూ సంతోషంగా ఉంటారు. తన రెస్పాన్సిబిలిటీ గురించి తను చెప్పింది. మిమ్మల్ని పెళ్లి చేసుకునే జాతకం మా విక్రమ్ అన్నయ్యకుందని చెప్పే ఇంటికి వెళ్తాను. అది నా రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత మీ ఇష్టం. సార్, హోప్స్ పెట్టుకోవద్దు. స్పాట్ డెడ్. అవును సార్, బాడీ కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది. తల అయితే గుర్తుపట్టలేనంతగా డ్యామేజ్ అయిపోయింది. శవాన్ని చూడాలంటే వెళ్ళి చూడొచ్చు సార్. ఏమ్మా చూస్తావా? చూస్తాను సార్. వెళ్ళి చూడండి మేడం. శర్వాణి, స్పాట్ డెడా? ఎస్ సార్. ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఎస్కేప్ అవడం, యాక్సిడెంట్ లో చనిపోవడం ఇదే ఫస్ట్ అయ్యా. ఎస్ సార్. డాక్టర్ రిపోర్ట్ ఎక్కడ? రాజు సార్, ఒకప్పుడు వికాస్ కేసు ఒక సంచలనం. గంగాధరం మర్డర్ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు వికాస్ అంతకుడని తేలి ఉరిశిక్ష పడింది. ఈరోజు మళ్ళీ మరో సంచలనం. సార్, వికాస్ పారిపోతుంటే అప్పటికీ చెప్పాను సార్, కానీ వినలేదు. నేను వార్నింగ్ ఇచ్చాను సార్. ఫైనల్గా కాళ్ళ మీద షూట్ చేయాల్సి వచ్చింది. అంతా అయిపోయాక ఎక్స్ప్లెనేషన్ ఎందుకమ్మా? మన డ్యూటీ మనం కరెక్ట్గా చేసాం కదా. నిజమే సార్, కానీ నెగ్లిజెన్స్గా ఉండి
ఉరిశిక్ష పడ్డ వీఐపీ ఖైదీ యాక్సిడెంట్లో చనిపోవడానికి కారణమయ్యామని మన డిపార్ట్మెంట్ మీద ఆరోపణలు రావచ్చేమో సార్. అలా అయితే ఓ పని చేద్దాం. యాక్సిడెంట్కు సంబంధించిన వివరాలు పోస్టుమార్టం రిపోర్టు కన్సల్ట్ అథారిటీస్కి పంపిస్తే దానివల్ల జ్యుడిషియల్గా మనకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. లీగల్గా ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే సార్. నీ డ్యూటీ నువ్వు చేశావు. యూ డోంట్ వర్రీ. మూర్తి గారు. ఎస్ సార్. లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మిగతా కార్యక్రమాలు జరిపించండి. ఎస్ సార్. ముందు ఖైదీ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించి బాడీ ఐడెంటిఫికేషన్ జరిపించి రిపోర్ట్ ప్రిపేర్ చేయండి. ఎస్ సార్. శర్వాణి, ఆ రిపోర్ట్ క్లియర్ అవ్వగానే బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించండి. ఎస్ సార్. ఆ తర్వాత రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే సార్. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే సార్. శర్వాణి, వికాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఆపండి. కొంపదీసి క్లాత్ తీయమని చెప్పి చూడదు కదా. శవాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేంత వరకు శవాన్ని మార్చురీ రూమ్లో భద్రపరచాలి. అలాగే, మీరు తీసుకెళ్ళండి. అమ్మయ్యా. మీరిద్దరు ఇక్కడే జాగ్రత్తగా కాపలా కాయండి. ఎస్ మేడం. హలో రేణుక. శర్వాణి, చెప్పు. రేణు, ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. చెప్పు శర్వాణి. హాస్పిటల్ నుంచి వికాస్ని డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్తుంటే మధ్యలో వికాస్ ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు. తప్పించుకొని వెళ్తూ అన్ఎక్స్పెక్టెడ్గా ట్రక్కు కింద పడి చనిపోయాడు రేణు. శర్వాణి, నువ్వు చెప్పేది నిజమా? అవును రేణు, స్పాట్లోనే వికాస్ ప్రాణాలు పోయాయి. గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో శవాన్ని భద్రపరిచాం.
ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రేణు. రేణు, రేణు, హలో హలో, చెప్పు శర్వాణి. ఆర్ యూ ఓకే? ఈ విషయం ఇంట్లో అందరికీ ఇన్ఫార్మ్ చేయమని ఎస్పీ గారు చెప్పారు. ట్రక్ యాక్సిడెంట్ కాబట్టి వికాస్ శవం గుర్తుపట్టలేనంత డ్యామేజ్ అయింది. రేపు నువ్వు వస్తే శవాన్ని ఐడెంటిఫై చేయాలి రేణు. ఇదంతా ఫార్మాలిటీ రేణు. అలాగే శర్వాణి. మిగతా విషయాలు రేపు వివరంగా చెప్తాను. అలాగే. వికాస్ చేస్తే నేనెందుకు ఏడవాలి? నేనేడవను. సరే,
చైతన్యకి ఫోన్ చేసి బొబ్బర్లంక నుంచి బయలుదేరమని చెప్తాను. అమ్మా రేణు, చైతన్య రాగానే మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. పోలీస్ ఫార్మాలిటీస్ ఎలాగూ తప్పవు కదా. మీ నాన్నను చంపిన పాపానికి, నిన్ను పెట్టిన హింసలకి వికాస్ని ఉరిదాకా కూడా బతికించడం ఆ భగవంతుడికి ఇష్టం లేనట్టుంది. అంతే దుర్మార్గంగా భగవంతుడు వాణ్ణి చంపేశాడు. అమాయకంగా ప్రేమించి పెళ్లి చేసుకొని మోసపోయాను. ఏ ఆడపిల్లకు అలాంటి దుర్మార్గుడు భర్తగా రాకూడదు.